హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సందర్శించిన దేవాలయం గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్న ఈ స్వామి పేరు శ్రీ మోపూరు భైరవేశ్వర స్వామి. ఈ స్వామివారి క్షేత్ర విశేషాలు, ఇక్కడ ఆలయ చరిత్ర మొత్తం మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఈ క్షేత్రం వచ్చేసి మనకు కడప జిల్లా వేముల మండలంలోని నల్లచెరువు సమీపంలో మోహనగిరిపై వెలిసిన ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా ముఖ్య విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే త్రివేణి సంగమం కలిసే పెద్ద ఏరు గుర్రప్ప ఏరు, అలాగే మగమూరు ఏరు చిన్నేరు మరియు ఉద్దండవాగు కలిసే చోట ఈ క్షేత్రం ఉండటం విశేషం. ఇక్కడ లింగాకారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు 18 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల భారీ లింగాకారంలో దర్శనమిస్తారు. ఈ లింగం 2 అంతస్తుల మేర విస్తరించి ఉండటం చాలా విశేషం. అలాగే చారిత్రాత్మక నేపథ్యం గురించి మనము ప్రస్తావిస్తే 12వ శతాబ్దం కంటే ముందు నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు ఆధారాలున్నాయి. కాకతీయులు, అచ్యుతరాయలు, సదాశివరాయలు వంటి పాలకులు ఈ స్వామివారిని సేవించారు. మత సామరస్యం, శైవ, వైష్ణవ, శాక్తేయ విగ్రహాలతో పాటు బౌద్ధరామ గుర్తులు కూడా ఇక్కడ కనిపించడం ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వైవిధ్యానికి చాటుతుంది. అలాగే ఈ క్షేత్రంలో మీరు గమనించిన విషయాలు ఏంటంటే, ఈ క్షేత్రంలో నాయనాళ్ళు కూడా స్వామివారిని సేవించినట్లు ఇక్కడ దర్శనమిచ్చే నాయనాళ్ళ విగ్రహాల వల్ల తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలలో వందలాది ఎకరాల మాన్యం భూములున్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు అన్యక్రాంతమైనట్లు తెలుస్తుంది. ఆలయానికి చెందిన అపురూపమైన శిల్పకళను స్వార్థపరులు ధ్వంసం చేశారు ఫ్రెండ్స్. మరింత సమాచారం కోసం నేను ఆలయ పూజారితో మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోలో పూజారి గారు చెప్పే విశేషాలు హైలైట్ అయితే చూసే ప్రేక్షకులకు క్షేత్ర మహత్యం ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో కలుసుకుంటాను. ఘోరానంగా తపస్సు చేసింటే ఏం కావాలో కోరుకోమని చెప్పినాడు. అంటే నాకు ఏమొచ్చు స్వామి, ఎవరు నెత్తిపోయిన చేవెత్తి అతను భస్మాన్ని పోగాక ఆ భస్మైన ఈ ఊదే నీకు అంకితం అన్నాడు. మనకు శుద్ధ ఈ ఊరి కాదు, మనకంతా ఆయన కాడికాపురి ఆయన ఇచ్చినా పోయినాడు. పోతా అంటే నాకు ఉన్నాడు, ఎక్కడ పోయినా భస్మాసం అన్నాడు. నీకు తపస్సు చేసినాడు, నాకు ధరించినాడు. ఎవరు నెత్తిపోయిన చేవెత్తే ఇటువంటి ఎవరు నెత్తిపోయిన చేవెత్తి అతను భస్మాన్ని పోగాక ఆ భస్మైన ఈ ఊది అంకితం అన్నాడు. ఏమన్నాడు, ఈశ్వరుడు ఇలేదు, ఈశ్వరుడు ఇచ్చింటే ముందు ఈశ్వరుని మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎత్తమైన పెట్టాలంటే ఒక ఏపీ చెట్టులో దొండపండ్లు ఉన్నాడు. ఈశ్వరుడు పోయి పరకాయ ప్రవిద్య అంటే నీళ్ళు ఏమో తెచ్చుకుని విద్యాలి, నువ్వు అక్కడ ఉన్నావు స్వామి, తగ్గు తెచ్చి పెట్టాలంటారు. అప్పుడు పార్వతీదేవి విష్ణువు దగ్గరికి పోతుంది. విష్ణువు జగన్మోహి రూపం, మంచి సౌందర్య రూపం ఎత్తి జగన్మోహి ఎత్తి గజ్జలు వాంచుకుంటూ ఈయన వాంచుకుంటూ ఆ భస్వాసం దగ్గరికి వస్తాడు. ఆ జగన్మోహిని చూస్తానే ఈయన కూడా వ్యామోహం కలుగుతారు. భస్వాసం నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మహిళగా ఉంటావు, స్నానం చేసుకుంటావు, ఎక్కడ నేను చిన్న చెలగా అంటారు. కొంతమంది నారాయణ అంటారు, కొంతమంది కేశవ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు ఒకటి వాడి ఓం నమ శివాయ అన్నారు. అప్పుడు భస్వం అయిపోయాను. తన చేతులు తన మీద పెట్టుకుని భస్వం అయినాక చెప్తాడు, ఈశ్వర భస్మాసుకున్నారు రా అంటారు జగన్మోహన్. ఎటువంటి ఆ జగన్మోహన్ చూస్తానే ఈశ్వరుడు యామోహం కలిగి అప్పుడు పోయి ఆ యామోహం కలిగి పోయి కౌలు ఆ కౌలు ఆ తొలగి పెడితే అక్కడ కాలభైరుడు పుట్టాలి. కాలభైరుడు పుట్టాలి. చిన్న గుండె ఉంటాడు. ఏం స్వామి అంటే భైరవేశ్వర, సంగమేశ్వర, సిద్ధవటేశ్వర, సోమేశ్వర. ఈ దక్షిణ కాశీ ఉంది, అది ఉత్తర కాశీ, ఇది దక్షిణ కాశీ. ఈ 5 పంచం దక్షిణ కాశీలు పెట్టి చేయించి చిన్న గుండెలో ఉంటాడు. కొట్టాలనా నిజం ఉండాలి. మీరు ఏదైనా గుడికి చెప్పండి, ఆమెన ఉంటారు. ఏమంటారు, పశువు అయిపోతారు. చిన్న గుండెలో ఉంటారు, చిన్న గుండెలో చేయింటారు. చిన్న గుండెలో ఉంటే
అప్పుడు దాంట్లో పోతాడు పనమాట తాటికి పొప్పూరు ఉంది, పొప్పూరని అక్కడ పొప్పూరు. అక్కడ నుండి ఈయన అక్క పొప్పూరమ్మ తగ్గుంది, అక్క పొప్పూరమ్మ ఈయన సూను వచ్చింది. నదీ తీరంలో ఈయన స్నానం చేస్తాడు, పురులని తగిలింది. తగులుతానే యోగును అంటారు భైరవేశ్వరం అంటే నేను అక్క పొప్పూరమ్మ నేను సూను వచ్చానని ఇద్దరు పైకి వస్తాను. నేను గుండులో చేస్తాను, ఈ గుండులో చేస్తే దయానిగా పిచ్చాచా నిజంగా భైరవేశ్వరుడు పెరుగు. అప్పుడు రెండంతా చూపినా రెండంతా పెరుగుతానే ఇంతొత్తు నీ గుడివారు కట్టారన్నా కాకులు గద్దలు ఎరుగుతాయి నువ్వు పెరగద్దునా అంటారు అని ఆర్సీ తట్టింది. ఆర్సీ అట్టివన్నీ తట్టినా నేను పెరిగాను తట్టామంటే అని కోపంతో మోకాడు చూపినాడు. అందుకే మోపూరు భైరవేశ్వరునికి మోకాడు పూజ, అక్కపురం చేతట్టింది కాబట్టి ఆయనకు అరిసేది పూజ. ముందు వచ్చి అంటే ఆదివారం వచ్చే పూరము అభిషేకము పానకము పందారము ఈయనకు భైరవేశ్వరుడికి పెట్టి ఈయన ఇక్కడి నుంచి ఇచ్చినారు, ఆమెను అక్కడి నుంచి ఇచ్చినారు. దీనికేని ముదమును మునికిన ఆడిపురం మోహనుడు కదలుడు కాలభయుడు చెంబును బట్టి తిప్పయ్య వల్లభరాయ మంత్రికి. తిప్పంటే కొండ, వల్లభరాయ అంటే కృష్ణదేవరాయలు. ఇది కృష్ణదేవరాయ కట్టినాడు. సిగ్గుమాలిన వాడు చిరతవాడు అంటే అంగవల్ల ఉన్నవాడు భైరవుడు. చిరత అంటే పులితో సమానం, చిరతవాడు ఎల్ల కాలము మునికినాడేలు వాడు. ఇదంతా మన మునికినాడు, మన ఇదంతా ఆంధ్రప్రదేశ్ మునికినాడు, మునికినాడు ఏళ్ళు వాడు. నర్తి మోపూరు అవతారం, ఇక్కడనే మోపూరు అనే ఊరు ఉన్నది, అవతారం నుంచి నిలబడినాడు. రాజుల కాలంలో కట్టింది, ఇక్కడ నిలబడిపోయినాడు. ఎందుకు ఇదంతా కథ బాగుంది.